మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం తుమ్మల చెరువు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న నైట్ వాచ్మెన్ దాదాపు 18 రోజులుగా విధులకు హాజరు కావడం లేదని గ్రామస్తులు తెలిపారు. ఈ విషయాన్ని గ్రామస్తులు ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మెహబూబ్ వలీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన పాఠశాల హెడ్ మాస్టర్ను ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేదని తెలిపారు. తర్లుపాడు ఎంఈఓ గారికి తుమ్మల చెరువు గ్రామం జెడ్పీహెచ్ స్కూల్కు సంబంధించినటువంటి వాచ్మెన్ గారు గత 18 రోజులుగా తన విధుల్లో నిర్వహించకుండా వేరే పనుల మీద గ్రామం వదిలి వేరే చోట ఉండడం వల్ల మరి తుమ్మల చెరువు జెడ్పీహెచ్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు దాని మీద ఏంటంటే మేము ఈ సందర్భం ఏం చెప్పదలుచుకున్నామంటే ప్రభుత్వం ఆ స్కూల్ ఆవరణలో ఉన్నటువంటి ఆ ప్రాపర్టీని దాదాపు 20 లక్షల నుండి 30 లక్షలు ఉన్నటువంటి ఆ ప్రాపర్టీని రక్షించడానికి వాచ్మెన్ను ఏర్పాటు చేస్తే ఆ వాచ్మెన్ కూడా తన బాధ్యతలు నిర్వహించకుండా వేరే చోట వేరే పనుల మీద చందాలు వసూలు చేసుకోవడానికి అతను వెళ్తే ఈ మన తుమ్మలచూరు ప్రధాన ఉపాధ్యాయులు ఒక బాధ్యత రహితంగా వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారని సందర్భంగా నేను అడుగుతున్నాను. మరియు మన ఎంఈఓ గారికి కూడా మాట్లాడడం జరిగింది. మేడం గారు మన వాచ్మెన్ తరపున హెచ్ఎం సార్ మీకు ఏమైనా ఇన్ఫామ్ చేశారా, వాళ్ళు ఏమైనా లీవ్లో ఉన్నారంటే మేడం గారు స్పష్టంగా చెప్పారు, సార్ నాకైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే హెచ్ఎం గారు ఇవ్వలేదు, ఒకసారి మీతో వాళ్ళతో మాట్లాడని చెప్పారు. ఈ సందర్భంగా ఈరోజు నేను డిఈఓ గారికి మరియు మార్కాపురం జిల్లా కలెక్టర్ గారికి ఈ విషయం మీద చెప్పడం జరుగుతుంది. అంటే ప్రభుత్వ ఆస్తులను రక్షించడానికి నియమించినటువంటి వాచ్మెన్ని ప్రధాన ఉపాధ్యాయులు ఒక బాధ్యత రహితంగా వహిస్తూ 18 రోజులు విధులు రాకుండా ఉంటే అతనికి ఏ విధంగా మీరు మస్టర్లు వేస్తున్నారని ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నాను. ఈ ప్రభుత్వ అధికారులు మరియు ప్రభుత్వం మన తుమ్మలచూరు గ్రామానికి జెడ్పీ స్కూల్కి చెందినటువంటి ప్రధాన ఉపాధ్యాయుల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.